వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి ఒక ప్యాకెట్ మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఒక ప్యాకెట్ మష్రూమ్స్కి ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి, 2 గ్రీన్ చిల్లీ సరిపోతుంది. అవి కూడా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాము. దీనికి కావాల్సిన మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్. మష్రూమ్కి ఎప్పుడు కూడా పైన ఇలా లేయర్ ఉంటుంది, మనం ఇలా తీస్తే లేయర్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ లేయర్ మీకు ఇలా రాలేదు అని అంటే కనుక కొద్దిగా రైస్ ఫ్లోర్ ఇలా అప్లై చేసి మనం ఇలా రబ్ చేస్తే కనుక ఈ పైన లేయర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత మనం కట్ చేసుకొని కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ దీంట్లో వేసేసుకుందాం. మనకి మష్రూమ్లో వాటర్ అంతా ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా పసుపు, సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. మనకి ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా కూడా వేసేసుకుందాం. అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం. అంతా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ మష్రూమ్ ఫ్రై చపాతీ, రైసు దేంట్లోకైనా బాగుంటుంది. నేనైతే చపాతీలోకి టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.